క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకును. క్షయం అంటే నశించేది, అక్షయం అంటే నశించనిది. ఈ శరీరం ఏమవుతుంది? కుళ్ళిపోద్ది, రాలిపోద్ది, రోగాలు, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, ఎంటుకలు ఊడిపోతాయి. ఇక్కడ చూడండి, 16 ఏళ్ళోళ్ళు, 30 ఏళ్ళోళ్ళు, 50 ఏళ్ళోళ్ళు, 70 ఏళ్ళోళ్ళు ఉన్నారు. చూడండి, 70 ఏళ్ళోళ్ళకి ఎండిపోయినాయి, 30 ఏళ్ళోళ్ళకి ఓ మాదిరిగా ఉన్నాయి, ఓడతాను సిద్ధంగా ఉన్నాయి, 16 ఏళ్ళోళ్ళు ఒక మాదిరిగా ఉన్నారు. ఇది కదా, చూసారా? ఈ క్షయమైన శరీరం రాలిపోద్ది, కానీ మనకు అక్కడ మహిమా గుడారం ఉంది. అక్షయమైన శరీరం అంటే మహిమా దేహాన్ని ధరించుకుంటాం. హల్లెలూయా. ఈ మహిమా దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఎల్లప్పుడూ ఉంటుంది దేవుళ్ళలాగా. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడు ఒక్కలాగే యేసుప్రభు ఎలా ఉంటాడో అలా ఉంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు ఇంత గొప్ప మహిమా దేహం మనకు రావాలంటే ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి, అందరు కనపడేలాగా. ఇక్కడ ఎవరైనా యేసుప్రభు నమ్ముకొని పాపం చేసేవాళ్ళు ఉంటే చెవుల్లో గుంగురు పంట మోగాలి వాళ్ళకి. పాపం చేసేవాళ్ళు చెవుల్లో మోగుతూ ఉండాలి. అదే సువార్త.